రాగిలో బంగారం ఎవరైనా కలిపి కల్తీ చేస్తారా? తిరుమల లడ్డూలో ఆవు కొవ్వు నూనె లేకపోతే పంది కొవ్వు నూనె ఇవి అంటున్నారు. చేప కొవ్వు నూనె, చేప నూనె ఇవి మామూలు నెయ్యి కంటే చాలా కాస్ట్లీ. అట్లాంటప్పుడు దాన్ని ఏ విధంగా కలుపుతారు అంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లీగల్ సెల్ హెడ్ చేసిన వ్యాఖ్యల మీదన జనసేన నాయకుడు బొలిశెట్టి సత్య కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పంది కొవ్వుతో తీసేటటువంటి నూనె అతి చీఫ్, నీకు కావాలంటే లెక్క తెలుసుకో. పోర్క్ ఆయిల్ 150 రూపాయల కేజీ వస్తుంది. అదే సందర్భంలో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్స్ని కూడా పెట్టి ఆన్లైన్లో దొరికేటటువంటి వాటిని 59 రూపాయలకి బై సేల్ కూడా వచ్చేదా, చూడటానికి అచ్చు నెయ్యిలాగానే ఉంటుంది అని చెప్తూ నోటికొచ్చినట్టు మాట్లాడద్దు అన్నటువంటి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి. ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈస్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతుండవు, రాగి బింది అని అమ్ముతుండవు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? మరి గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచనేనా? దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేటు అని చెప్పాడయ్యా నా చెమ్ము తయారు చేసి. దానిలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు. నమస్కారం అండి. మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మీ తెలివితేటలు అమోఘం అండి. ఇన్ని తెలివితేటలతో డిగ్రీ ఎలా చదివారో, మీకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఎలాగ ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి అర్థం కావడం. నిన్న ఏం మాట్లాడుతున్నారండి? సుప్రీంకోర్టు పైనుంచి ఆవు నెయ్యిలోనే ఎవరైనా సరే పంది కొవ్వు కలుపుతారా? పంది కొవ్వు 1400 మహాపత్రం ఉంది, ఆవు నెయ్యి దేనికి పనికిరాంది అన్నట్టుగా మాట్లాడారు కదా. బంగారంలోనే రాగి కలపరు, ఇంకేదో చెప్పారు కదా. ఇగో ఇప్పుడు చూడండి, ఇవాళ ధర ఇండియా మార్ట్లో జాగ్రత్తగా చూడండి సార్, 150 రూపాయలు. ఓకే, 150 రూపాయలు పర్ కేజీ. అది కూడా సీసాతో మొత్తం అన్నిటితో కలిపి. మీరు ట్యాంకర్ కావాలంటే 100 రూపాయలే. ఇంకా ఎక్కువ కావాలనుకోండి 100 ట్యాంకులు తీసుకుంటాం, 200 ట్యాంకులు తీసుకుంటాం, 1000 లీటర్లు తీసుకుంటాం, 10,000 లీటర్లు తీసుకుంటాం అంటే చాలా తక్కువ రేట్లకు వస్తున్నాయి. అలాగే పంది ఆయిల్ అంటే ఇంత ప్యూర్ పంది ఆయిల్ అక్కర్లేదు కదా. నాసిరకం ఆయిల్, యానిమల్ ఆయిల్ అంటే పంది ఆయిల్ అన్నారు. యానిమల్ అంటే మీకు ఒక పందే కనబడుతుంది, ఇంకేం కనబడలా. యానిమల్ ఆయిల్, చికెన్ ఆయిల్ 60 రూపాయలే. చికెన్ ఆయిల్ 60 రూపాయలు, పంది కొవ్వు పంది ఆయిల్ ఓన్లీ 150 రూపాయలు. ఇండియా మార్ట్ ఈ రోజు ప్రైస్. ఓకే, 1 లీటర్కి ఇంక్లూడింగ్ ప్యాకింగ్. కాబట్టి పోర్క్ ఆయిల్ ప్యాకెట్ సైజు 1 లీటర్ 150 రూపాయలు. ఇంకా చికెన్ ఆయిల్ అయితే తక్కువ. అలా కాకుండా ఎనీ యానిమల్ ఆయిల్ అయితే మీకు 50 రూపాయలకి వస్తుంది. సో మా అందరి చేత ఇన్నాళ్ళు తిరుపతి, మీరు వచ్చిన దగ్గర నుంచి తిరుపతి లడ్డూలు ఇలాంటివన్నీ కలిపేసి మా అందరి చేత తినిపించారు కదా. మరి మీ చేత కూడా గడ్డి తినిపించాలి కదా. హిందువులు అందరూ కలిసి మీతో గడ్డి తినిపిస్తారు. సుధాకర్ గారు, మీరేం కంగారు పడకండి, మీకు టన్నుల కొద్దీ గడ్డి త్వరలో పెడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నాన్ సెన్సికల్ అంటారా? మీకు ఎంత సెన్స్ ఉందో ఈ ఒక్కదాంతో తెలిసిపోయింది. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. 150 రూపాయలు 1 లీటర్ తీసుకుంటే, 1000 లీటర్లు తీసుకుంటే 100 రూపాయలే. కాబట్టి ఇంకా మీకు తిరుపతికి ఏమైనా కావాలంటే అలాంటి మీరు అయితే మీరు నెక్స్ట్ ఇంకెక్కడైనా కట్టుకుంటారు కదా. మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు దేవాలయాలు కట్టుకుంటే మేము సప్లై చేస్తాం. మీరేం కంగారు పడకండి. ఓకే, ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే నాన్ సెన్సికల్ అది ఇది అనకండి. మీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. త్వరలో శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందులో మీరు కూడా భాగమవుతారేమో. థ్యాంక్ యూ, నమస్తే. ఇది పొన్నవోలుకి బొలిశెట్టి ఇచ్చినటువంటి కౌంటర్ వార్నింగ్.